దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానాలను వింటున్న మీరు ఆశీర్వదించబడును గాక. ఈరోజు యేసుక్రీస్తు ఎవరంటే నమ్మదగిన దేవుడని నేను అంటూ ఉన్నాను. నిజంగా నా దేవుడు నమ్మదగినవాడు. నా దేవుడు నా కొరకు గొప్ప కార్యాలను చేయగలడు. నా దేవుడు నన్ను నడిపించగలడు. నా దేవుడు నన్ను సమస్యల నుంచి విడిపించగలడు. నా దేవుడు నన్ను గొప్ప చేయగలడు. నా దేవుడు అవమానాల నుంచి విడిపించగలడు, శోధనల నుంచి విడిపించగలడు. ఇంకా చెప్పాలంటే నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యం అంటూ ఉంది. ఈ రోజున మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. అబ్రహాం గారి భార్య శారా జీవితంలో ఎంతో బాధాకరమైన కొన్ని సమస్యలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమె ఆలస్యమైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. అనేక సమస్యలు వచ్చాయి. బాధాకరమైన దినాలను ఆమె గడుపుతూ ఉంది. పిల్లలు లేక ఎంతో అసహనంగా ఉండిపోయింది. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించడానికి సిద్ధపడి ఉంది. దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో నమ్మింది. తప్పకుండా దేవుడు చేయగలిగిన ఆ కార్యాన్ని ఆమె చూడగలిగింది. ఆమె ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఎలా మారిపోయినప్పటికీ కూడా, నీ పనులు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఉండు. ఎందుకంటే నీ దేవుడు చేయగలిగిన సమర్థుడు. నీ దేవుడు నమ్మగలిగిన దేవుడు. నీ దేవుడు నువ్వేది అడిగావో ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, అడుగుడి నీకు ఇవ్వబడును. ఇస్తాడు దేవుడు. ఇచ్చిన దాకా ఓపికగా, ఆలస్యమైనా సరే ఓపికగా ప్రార్థించే మనసు కలిగి మనం ఉంటే అద్భుత ఆశ్చర్యకరమైన క్రియలు మనం చూడగలం. మీరు గమనించినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎస్, నా దేవునికి అన్నీ సాధ్యమే. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే సమస్తమును నిర్మించింది నా దేవుడు. సమస్త మానవాళి యొక్క రూపురేఖలను ఇచ్చింది నా దేవుడు. సమస్త జీవకోటికి ఆధారం నా దేవుడు. అన్నిటినీ చేయగలిగిన సమర్థుడని జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యం అంటూ ఉంది, మీదటికి ఈ కాలం నిర్ణయ కాలంలో దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా. మీదటికి ఈ కాలము నిర్ణయ కాలం నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నీవేది కోల్పోయావు అది నీ దగ్గరకు వచ్చింది. నువ్వేది అనుకున్నావో అది ఖచ్చితంగా దేవునిలో జరుగుద్ది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సమస్తమును చేయగలడు.